బ్రేకింగ్ న్యూస్. జూన్ 2 నుంచి అన్ని శాబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురానుంది కాంగ్రెస్ సర్కార్. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానం ఉమ్మడి నల్గొండ జిల్లాలో విజయవంతమైంది. దీంతో జూన్ 2 నుంచి మరో 12 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో నూతన స్లాట్ బుకింగ్ విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఇందుకు సంబంధించిన పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ విధానంలో కేవలం 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. ఎస్ సాగర్, చెప్పండి. నూతన స్లాట్ బుకింగ్ విధానంలో కూడా కేవలం 15 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతుంది అన్నట్టుగా కూడా అధికారులు అయితే చెబుతున్నారు. అయితే ఈ విధానం ఎలా ఉండనుంది, డీటెయిల్స్ ఏంటి? ఎస్ అఖిల, అవినీతి రహిత సేవలు, పారదర్శకమైనటువంటి సేవలను రిజిస్ట్రేషన్ శాఖలో అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా 42 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇది విజయవంతమైన నేపథ్యంలో జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఇటు ఆస్తులకు సంబంధించినటువంటి అన్ని క్రయ విక్రయాలకు ఒక స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఇది 94% ప్రజలు దీన్ని స్వాగతించిన నేపథ్యంలో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 2 నుంచి ఈ సేవలు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభం కాబోతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారులతో పూర్తిస్థాయి ఓ సమీక్షా సమావేశాన్ని కూడా ఈరోజు నిర్వహించిన పరిస్థితి. మరికొన్ని అంశాలను కూడా వాళ్ళు పేర్కొన్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు 47 చోట్ల ప్రతిష్టాత్మకంగా ఈ స్లాట్ బుకింగ్ వ్యవస్థ విజయవంతమైంది. అందులో దాదాపు 36,000 రిజిస్ట్రేషన్లు కూడా జరిగినట్లు కూడా వాళ్ళు పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా ఈ స్లాట్ బుకింగ్ ప్రక్రియ ద్వారా ఉదయం ఏదైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో టైమింగ్స్ లో ఉదయం 10:30 నుంచి 1:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఈ స్లాట్ ని ఎవరైతే ఫ్లాట్స్ క్రయ విక్రయాలు చేస్తున్న వారు కూడా బుక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఈ పోర్టల్ కి సంబంధించిన దానిపైన సమీక్షా సమావేశం నిర్వహించినారు. అయితే ప్రజల సమయాన్ని ఆదా చేయడంతో పాటుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా వేగవంతం చేసేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఒక కీలక సంస్కరణలు తీసుకొస్తామని చెప్పి మంత్రి ప్రకటించారు. దీంతో నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములకు సంబంధించి కూడా ఒక ప్రత్యేక పోర్టల్ ని ఏర్పాటు చేశారు. ఎలాంటి అవినీతికి అవకాశం లేకుండా జనరల్ గా మనం చూస్తాం రిజిస్ట్రేషన్ శాఖలో కొంత ఉద్యోగులు కింది స్థాయి వాళ్ళు కావచ్చు, కొంత చేతివాటం ప్రకటిస్తున్నారు. కానీ అవన్నిటికీ తావు లేకుండా అవినీతి రహిత పాలన అందించేందుకు ఒక పారదర్శకమైనటువంటి రిజిస్ట్రేషన్ శాఖలో సేవలు అందించేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. జూన్ 2లో కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.